హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మిల్క్ ఫ్రూట్ సలాడ్ అయితే చేశానండి. ఈ ఫ్రూట్ సలాడ్ కోసం 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. 1/2 లీటర్ పాలల్లో ఒక 2 టేబుల్ స్పూన్లు పాలైతే పక్కకు తీసుకుంటున్నానండి. ఈ పాలు ఎందుకు తీసుకుంటున్నానంటే దీనిలో కస్టర్డ్ పౌడర్ అయితే కలిపి మనం పక్కకు పెట్టుకోవాలి. కస్టర్డ్ పౌడరు నేను వెనిలా ఫ్లేవర్తో ఉన్నది తీసుకున్నానండి. మనం పక్కకు తీసుకున్న పాలల్లోకి ఈ కస్టర్డ్ పౌడర్ అయితే వేసి ఉండలు అనేది లేకుండా ఇది పాలల్లో మెల్ట్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలండి. ఉండలు అనేది అస్సలు ఉండకూడదండి, పాలల్లో మంచిగా కలిసిపోవాలి. అలా కలిసే వరకు ఇలా స్పూన్తో కలుపుకొని ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ని అయితే పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టేసుకొని ఈ పాలైతే మనం మరిగించుకోవాలండి. మరిగించుకోవడానికి స్టవ్ పై మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి నేను తీసుకున్న 1/2 లీటర్ పాలైతే వేసుకుంటున్నానండి. ఈ పాలైతే వేసుకొని ఇవి కొంచెం ఇలా ఒక పొంగొచ్చి మరుగుతున్నప్పుడు దీనిలోకి పంచదార అనేది వేసుకోవాలండి. నేను 3 స్పూన్లు పంచదార వేసుకున్నాను. మీరు తినే తీపిని బట్టి వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్లో మనకి స్వీట్నెస్ ఉంటుంది, చూస్ అయితే వేసుకోవాలి. స్వీట్ ఇష్టంగా తినేవాళ్ళు ఇంకెక్కువ వేసుకోవచ్చు. నేను 1/2 లీటర్ పాలకి 3 స్పూన్లు పంచదార వేసుకొని పంచదార కొంచెం కరిగే వరకు పాలైతే మరిగించుకున్నానండి. మరుగుతున్న పాలల్లోకి నేను కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని అయితే వేసేసుకున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ వేయడమే మిల్క్ అనేది చిక్కబడుతుందండి. దీన్ని ఇలా స్పూన్తో కలుపుతూనే ఉండాలి. ఒక 2-3 నిమిషాలు ఆ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఇలా స్పూన్తో తిప్పుతూ కలపాలండి. మనం అలా వదిలేయకూడదు. ఇలా థిక్నెస్ వస్తుంది. మీరు ఇంకా పలచగా కావాలంటే కస్టర్డ్ పౌడర్ అనేది తగ్గించి తీసుకోవచ్చండి. నేను చిక్కగా కావాలనే నేను 2 స్పూన్లు తీసుకున్నాను. తీసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల సేపు పెట్టుకుని దీనిలోకి ఫ్రూట్స్ వచ్చి ఒక బనానా, యాపిల్, గ్రేప్స్, దానిమ్మ పండు తీసుకొని దీనిలో ఫ్రూట్స్ కింద ఇవి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మనం ఇష్టపడే ఫ్రూట్స్ అన్నీ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఫ్రూట్స్ అనేది మనం తినేటప్పుడు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నిల్వ అయితే పెట్టకూడదు. మనం అప్పటికప్పుడు తింటున్నాం అనుకుంటేనే ఫ్రూట్స్ అనేది వేసుకొని సర్వ్ చేసుకొని అయితే తినాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నేను ఫ్రూట్స్ అన్నీ వేసి ఒకసారి కలిపి ఈ ఫ్రూట్ సలాడ్ అయితే మేము తిన్నామండి. ఇలా మిక్స్ చేసేసి తీసుకుంటే ఈ ఫ్రూట్ సలాడ్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఇష్టాన్ని బట్టి ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న ఫ్రూట్స్తోనే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.